హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక 182 మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక దీనికి సంబంధించిన వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగనే ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక సిద్దిపేట జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె హైమావతి గ్రామ పంచాయతీ ఎన్నికల విధులకు హాజరు కాని ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకున్నారు. మొదటి విడత ఎన్నికల విధులకు హాజరు కాని ఏకంగా 182 మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జిల్లాలో సంచలనంగా మారింది. ఎన్నికల విధులకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులు విధులకు గైర్హాజరు కావడంపై కలెక్టర్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు సిద్దిపేట జిల్లా పరిధిలోని 2 డివిజన్లలో జరిగాయి. సిద్దిపేట, గజ్వేలు డివిజన్ల పరిధిలో ఎన్నికలు జరిగాయి. మొత్తం 7 మండలాల్లో దౌలతాబాదు, రాయపోలు అంటే సిద్దిపేట డివిజన్, గజ్వేలు, జగదేవ్పూర్, మరుగుక్కు, ములుగు, వర్గల్, గజ్వేల్ డివిజన్ పోలింగ్ జరిగింది. జిల్లాలోనే ఈ 7 మండలాల్లో మొత్తం 88.5% పోలింగ్ నమోదైంది. జిల్లాలోనే మొత్తం 163 గ్రామ పంచాయతీలకు గాను 16 పంచాయతీలు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 147 గ్రామాలకు పోలింగు నిర్వహించారు. ఇందులో 149 సర్పంచ్, 1208 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.